నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ NACCBకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో ఇక్కడ ఉన్నాయి. నేషనల్ యాంటీ కరప్షన్ అండ్ క్రైమ్ బ్యూరో NACCB హెల్ప్లైన్ +9191176351 ఈమెయిల్స్ naccb081024@gmail.com యొక్క లింక్ cabindia@gmail.com యొక్క లింక్. 1. ఇది ఏమిటి? వాట్ ఈజ్ NACCB? ఇది ఒక స్వతంత్ర మరియు ప్రభుత్వేతర సంస్థ, NGO. ఇది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ కింద నమోదై ఉంటుంది. సమాజం నుండి అవినీతిని నిర్మూలించడం, మానవ హక్కులను రక్షించడం మరియు నేరాల పట్ల ప్రజలను చైతన్యపరచడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ సంస్థ పోలీసులు మరియు పరిపాలనా యంత్రాంగానికి ఒక వారధి, బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ సాధారణ పౌరులు తమ ఫిర్యాదులను అందించవచ్చు, వీటిని తరువాత సంబంధిత ప్రభుత్వ విభాగాలకు చేరవేస్తారు. 2. ఇందులో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు. బెనిఫిట్స్ ఆఫ్ జాయినింగ్. ఈ బ్యూరోలో చేరడం ద్వారా మీకు అనేక సామాజిక మరియు వ్యక్తిగత ప్రయోజనాలు లభిస్తాయి. సామాజిక గుర్తింపు. మీకు సంస్థ తరపున ఒక ఐడెంటిటీ కార్డ్, ID కార్డ్ మరియు నియామక పత్రం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడుతుంది. ఇది సమాజంలో మిమ్మల్ని ఒక సోషల్ వర్కర్ లేదా యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్గా గుర్తింపునిస్తుంది. చట్టపరమైన సలహాలు. సభ్యులకు తరచుగా చట్టపరమైన విషయాల్లో సంస్థ నిపుణుల ద్వారా ఉచిత సలహాలు మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. శిక్షణ, ట్రైనింగ్. సమాచారాన్ని ఎలా సేకరించాలి, పోలీసులతో ఎలా సమన్వయం చేసుకోవాలి మరియు చట్టంపై అవగాహన ఎలా పెంచుకోవాలి అనే విషయాలపై సమయానుకూలంగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఫిర్యాదుల పరిష్కారం. మీ ప్రాంతంలో ఏదైనా అవినీతి లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతుంటే మీరు సంస్థ ద్వారా ఉన్నతాధికారుల SSP, DM లేదా మంత్రిత్వ శాఖల దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్లవచ్చు. గౌరవం. మంచి పని చేసే సభ్యులను సంస్థ మరియు కొన్నిసార్లు ప్రభుత్వ విభాగాలు కూడా గౌరవించి సన్మానిస్తాయి. 3. ఇందులో ఎలా చేరవచ్చు? హౌ టు జాయిన్. చేరడానికి ప్రక్రియ సాధారణంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలోనూ ఉంటుంది. అర్హత. ఎలిజిబిలిటీ. 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఎటువంటి నేర చరిత్ర, క్రిమినల్ రికార్డ్ లేనివారు చేరవచ్చు. కావలసిన పత్రాలు. డాక్యుమెంట్స్. ఆధార్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 4 నుండి 10 కాపీలు, విద్యార్హత పత్రాలు, కనీసం 10వ తరగతి లేదా ఇంటర్ పాస్, పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి. సభ్యత్వ రుసుము. మెంబర్షిప్ ఫీ. ఇది ఒక NGO కాబట్టి సభ్యత్వ రుసుము లేదా విరాళం, డొనేషన్ రూపంలో నిర్ణీత మొత్తాన్ని పదవిని బట్టి ₹250 నుండి ₹5,100 వరకు తీసుకుంటారు. ప్రక్రియ. మీరు మీ సమీపంలోని జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ముఖ్యమైన హెచ్చరిక. డిస్క్లేమర్. ఈ సంస్థ ప్రభుత్వ విభాగం కాదు. దీని ID కార్డును పోలీసుల మాదిరిగా దౌర్జన్యం చేయడానికి, వాహనాలపై అనధికారికంగా నీలిరంగు లైట్లు, బ్లూ లైట్ పెట్టడానికి లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. దీనిని దుర్వినియోగం చేస్తే మీ సభ్యత్వం రద్దు చేయబడుతుంది మరియు మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది కేవలం సమాజ సేవ మరియు సమాచారాన్ని పంచుకోవడానికి ఒక మాధ్యమం మాత్రమే.